రాజ్యసభలో లైవ్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ చూద్దాం. మరి అటువంటి సమర్థులు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అన్యాయం జరుగుతున్నప్పుడు అరికట్టలేకపోతూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దాని మచ్చ మీకు కూడా పడుతుంది అధ్యక్ష, దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఇంకా నా దృష్టికి వచ్చిన అంశాలు ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా పోలీసు అధికారుల రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని తీవ్రమైనటువంటి మానసిక వేదన గురి చేయటం, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా చేయటం, డైరెక్ట్ మన సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ శ్రీ మిథున్ రెడ్డి గారు అధ్యక్ష, చాలా సౌమ్యుడు అధ్యక్ష. ఆయన మీద ఆ మధ్య ఒకసారి చిత్తూరులో ఆయన స్నేహితులు ఒక దళిత నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పరెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ ఆయన మీద దాడి చేశారు అధ్యక్ష. రెడ్డప్పరెడ్డి గారి మీద కేసులు పెట్టారు, మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆయన 2 కార్లు రెడ్డప్పరెడ్డి గారి కారు ధ్వంసం చేశారు, మరి రెడ్డప్పరెడ్డి గారు ఇల్లు ధ్వంసం చేశారు. మరి దీన్ని ఏమనాలి అధ్యక్ష? దీన్ని ఏమనాలి? వారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష, మిథున్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. ఏ విధమైన పరిపాలన జరుగుతుందో అక్కడ దీన్ని చూసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క నిందలకి బాధ్యులు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది మాట నేను తెలియజేయడానికి చాలా బాధపడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒకసారి అక్కడ జరుగుతున్న సిరీస్ ఆఫ్ కేసులు చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం నవంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు, అంటే కేవలం 6 రోజుల్లో 680 మందికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలకు 149 మందికి నోటీసులు ఇచ్చారు అధ్యక్ష. సరే, దానికి నోటీసులు ఇచ్చారు. దాంట్లో 147 కేసులు పెట్టారు, 49 మంది అరెస్టు కూడా చేశారు అధ్యక్ష. ఒక్క నంద్యాల జిల్లాలోనే 61 అక్రమ కేసులు నమోదు చేశారు. ఇది ఏపీలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిపాలన. నాకు బాధ ఏంటంటే సమర్థవంతమైనటువంటి మరి హోంశాఖ మంత్రి గారు కూడా తీవ్రమైనటువంటి మచ్చబడుతుందనేదే మరి నా యొక్క ఆరోపణ అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కిడ్నాప్ చేయటం, కొట్టడం, చంపడం చేస్తూ ఉంటే, వారి కుటుంబాలని అశాంతికి గురి చేస్తూ ఉంటే వారిని నిలదీయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రికి, మరి గవర్నర్ గారికి అనేకమంది విజ్ఞప్తులు కూడా చేశాం అధ్యక్ష. దాని మీద సరైన సమయంలో సరైన యాక్షన్ జరగలేదు అధ్యక్ష. అదే నా యొక్క బాధ అధ్యక్ష. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు అధ్యక్ష, తమరు కూడా న్యాయకోవిధులు. ఒక నేరం జరిగితే ఎక్కడైనా వారి నేరం అని భావిస్తే ఒక చిన్న కేసు పెడతారు, తర్వాత విడుదల చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు అధ్యక్ష. ఒక సినీ నటుడు ఉన్నాడు అధ్యక్ష, పోసాని కృష్ణమురళి గారు. ఆయన మీద నంద్యాలలో ఒక కేసు, కర్నూలులో ఒక కేసు, గుంటూరులో ఒక కేసు. ఆయన చేసిన నేరం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత సహజం అధ్యక్ష, ఇది అత్యంత సహజం అధ్యక్ష. ప్రధానమంత్రి గారిని అయినా విడిచిపెట్టరు, లేకపోతే హోంమంత్రి గారిని విడిచిపెట్టరు, కేంద్ర మంత్రిని విడిచిపెట్టరు, రాష్ట్ర ముఖ్యమంత్రిని విడిచిపెట్టరు. ఎవరో ఒకరు ఏదో చిన్న ఆరోపణలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఆ ఆరోపణలు చేస్తూ ఉంటే తీవ్రమైన నేరంగా భావిస్తే మన రాజ్యాంగం ఎక్కడ దాన్ని తప్పుగా ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. విమర్శ సహజం. ఆ విమర్శలో సద్విమర్శ ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద, సరిదిద్దవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. సరిదిద్దవలసిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయాలు జరుగుతాయి అధ్యక్ష. ఇక్కడ అంతిమంగా నేను చెప్తున్నాను అధ్యక్ష, బ్యూరోక్రాట్ని లక్ష్యంగా చేసుకోవడం అధ్యక్ష. అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే వారికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష, వారికి, వారి ఉద్యోగాలకి. లేకపోతే నిష్పక్షపాతంగా వారు విధి నిర్వహణ చేయలేరు. అటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు డిఓపిటీ ఏం చేస్తుంది? ఇక్కడ డిఓపిటీని దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఉందా లేదా? డిఓపిటీ యొక్క విధి విధానాలు ఏంటి? ఎందుచేత వేస్ట్గా వారిని ఖాళీగా పెట్టి కూర్చోడంలో, వారికి పోస్టింగ్ ఇవ్వడంలో, ఖాళీగా పెట్టి కూర్చోడంలో ఏమి అర్థవంతమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఒకసారి ఈ దేశంలో జరుగుతున్న డిఓపిటీ తన యొక్క లక్ష్యాలని మరి వారి యొక్క బాధ్యతను నిర్వర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయంగా గౌరవ హోంమంత్రి అధ్యక్ష. ఇంకా నాకు సమయం ఉంది అధ్యక్ష. ఇంకా yes, but you have made your point effectively. సార్ అధ్యక్ష, దీనికి 30 seconds. ఇది నేను చెప్పబోయేది ఎప్పటి నుంచో
ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వారందరికీ కూడా లాంగ్ పెండింగ్ డిజైర్ అండ్ డిమాండ్ ఆఫ్ ఓబీసీ క్యాస్ట్. సెంట్రల్ బీసీ కమిషన్ ఏం చేస్తుందంటే అధ్యక్ష, టు ఎగ్జామిన్ ది క్లెయిమ్స్ ఆఫ్ ది సర్టన్ కమ్యూనిటీస్ ఫర్ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ది బీసీ కేటగిరీ. అది ఒకే ఒక పని చేస్తుంది అధ్యక్ష, అంతే తప్ప ఎస్సీ ఎస్టీస్కున్నట్టు అది కమిషన్ అధికారాలు బీసీ కమిషన్కి లేదు అధ్యక్ష. కానీ మమ్మల్ని కూడా మాకు కూడా ఆ స్థాయి ఇమ్మన్నమని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక విజ్ఞప్తులు చేశారు, అనేకమైన ధర్నాలు చేశారు, అనేకమైనటువంటి సార్లు మరి గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు. అయినా ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష. ఒక్కసారి రాజ్యాంగం ఏం చెప్తుందో ఒకసారి నేను తమ దృష్టి తీసుకొస్తాను. యాజ్ పర్ ఆర్టికల్ 340 ఇండియన్ కాన్స్టిట్యూషన్, as per you made your point, Sulaji. of Indian Constitution. Yes, Dr. Susmit Patra. Economic and Please continue. caste-based census should be conducted periodically. Thank you. Thank you. అది జరిగినా కూడా You are very graceful. Thank you. Dr. కోరుతున్నాను. Susmit Patra. సెన్సస్ జరగబోతుంది కాబట్టి దానికి ఆర్డర్స్ ఇవ్వమని కోరుతున్నాను అధ్యక్ష. Thank you.